ఓ గాడ్, మొత్తం గిన్నెలన్నీ షింక్ లో పడిపోయినాయి. ఎంగిలి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు వంట చేయాలి ఎలా? నా తోడికోడలు దివ్య ఉంది, ప్రతి పని ఆలస్యం చేస్తుంది. పొద్దునే పని పిల్ల ఉన్నప్పుడే గిన్నెలు గనక తోమే సమయంలో అందరి కోసం టిఫిన్ చేస్తే అయిపోయేది. అవి తోమి తను వెళ్ళేది. కానీ తర్వాత అయితే ఇలా కట్ట పేరుకొని పోతున్నాయి. ఈ మహారాణుందే ఇక తన గదిలో దొంగలా కూర్చొని పోయింది. ఇప్పుడే చెప్తా ఏం సంగతి. అరే దివ్య, దివ్య ఎక్కడున్నావు? ఏంటక్కా, నేను బిగ్ బాస్ చూడాలి. అరే నిన్న రాత్రికి అందరి కోసం వంట చేయాలి, కానీ ఇక్కడ గిన్నెలు అలాగే పడున్నాయి. ఇక నువ్వు మహారాణిలో బిగ్ బాస్ చూడటానికి వచ్చినావా? పద త్వరగా గిన్నెలు తోమై. ఏంటి, నేను గిన్నెలు తోమాలా? నా వల్ల కాదు. నేను ఇవాళ మ్యానిక్యూర్ చేయించుకున్నాను, ఆ డబ్బులు వేస్ట్ అవుతాయి. ఇది ప్రతి వారం నువ్వు చెప్పే సాకే. అయినా ఇంటి పని చేయాలని కూడా తెలిసినప్పుడు ఎందుకు డబ్బులు అలా వేస్ట్ చేయడం? వెళ్ళి గిన్నెలు తోము, నేనైతే వంట చేస్తా. అంతే, లేట్ అవుతుంది. ఒకసారి చెప్పా కదా నేనైతే తోమనని, మీరు తోముకోండి, నేను వంట చేస్తా. ఇలాగే ఇద్దరు ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారు. అక్కడ డైనింగ్ టేబుల్ పై కూర్చొని ఇంటి సభ్యులు భోజనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఓరి దేవుడా, భోజనం ఎక్కడా? నా పొట్టలో అయితే ఎలుకలు పరిగెడుతున్నాయి, కానీ ఆ వంటగది నుంచి శబ్దాలేంటి? మా వాళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడుతున్నట్లున్నారు. అరే ఇంకా దొరికినట్లే ఈ రోజు మనకు భోజనం. అనోజ్, ఏదో ఒకటి చెయ్యి, బయట నుంచి తెప్పించి భోజనం. ఈ పిల్లి ఎలకల గొడవలో ఏదో ఒక రోజు మనం ఆకలితో మాడి సచ్చేలా ఉన్నాం. ఇప్పుడే హోటల్ నుంచి ఆర్డర్ చేస్తానమ్మా, ఇంక మన దగ్గర వేరే దారేముంది? అక్కడ వాళ్ళిద్దరూ ఇంకా వాదించుకుంటూనే ఉన్నారు. సరే, నువ్వు గిన్నెలు తోము కదా, అయితే నేను వంట చేయను. అందరూ ఆకలితోనే ఉంటారు. ఆకలితో ఎందుకుంటారు? నిన్న రోహన్ ఆర్డర్ పెట్టాడు, ఇవాళ అనుజ్ బాబు గారు చెప్పు వెళ్ళి. ఇద్దరు ఇది చెప్పడానికి బయటకు వస్తారు. అప్పుడు అనుజ్ చెప్తాడు, ఆర్డర్ పెట్టేశాను, మాకు తెలుసు కదా మీరు వండరని. మీ ఇద్దరు కలిసి గిన్నెలు తోమి వంట చేసే పని కూడా చేయలేకపోతున్నారు. మీరు నన్నేమి అనకుండా ఉంటే మీకు బాగుంటుంది బావగారు. నేను పొద్దున మధ్యాహ్నం వంట చేశాను, ఆ పని అయితే పూర్తయింది. ఏదో కొంచెం బియ్యం కడిగి అన్నం వండినంత మాత్రాన వంట అవ్వదు. అది ఏదైనా సరే పని అయితే అయింది కదా. మీ ఇద్దరు రికార్డర్లో వాగడం ఆపుతారా కాస్త? బతుకుంటా నేను కొన్నాళ్ళు. కాసేపటికి డెలివరీ బాయ్ వచ్చేసి ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. అందరూ మెదలకుండా భోజనం చేస్తారు. తర్వాత రోజు రాత్రి మళ్లీ రాత్రి వంట గురించి పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పక్కింటి కమలా ఆంటీ అక్కడికి వస్తుంది. ఇది తీసుకో లక్ష్మి, ఈ రోజు నేను అమ్మాయి ఇంటికి వెళ్ళాను. తన బిడ్డకు పుట్టెంట్రుకలు తీశారు, ప్రసాదం నీకు ఇద్దామని అనుకుని వచ్చాను. ఇదిగో తీసుకో, మీ అందరు తినండి. మరి నేను వెళ్ళొస్తాను. అరే వా, అమ్మయ్య, రాత్రి వంట చేయాల్సిన పని లేదు. అన్నిటికన్నా గిన్నెలు తోవాల్సిన పని అస్సలు లేదు. దీంతో వాళ్ళందరూ ఆనందిస్తారు. ఇక ఇద్దరు తోడికోడలు గిన్నెలు తోమకపోవడంతో ఒక కొత్త పెద్ద గిన్నెలో ఆలు కూర వేసేస్తారు. ఒక గిన్నెలో హల్వా, ఒక పెద్ద డేగిషాలో పూరీలు పెట్టి వడ్డిస్తారు. తర్వాత అందరినీ ఒకేసారి తినమని చెప్తారు. పిచ్చిగా నెక్కిందా మీకు? అందరూ ఒకేసారి ఇందులో ఎలా తింటారు? అరే దివ్య, ఎలా తింటారో చేసి చూపించు. కొంచెం పూరీలు తుంచి కూరలో ముంచి తింటారు వాళ్ళిద్దరూ. అది చూసి అందరికి కోపం వస్తుంది, కానీ అలా తినటం కన్నా అప్పుడు ఇంకో దారే ఉండదు. అలా తిని తీరాల్సిందే. ఇక ఆ రాత్రి ఏదో అలా గడిచిపోతుంది. మరుసటి రోజు మళ్లీ అదే కథ మొదలు. నిన్నైతే కమలా ఆంటీ ఫుడ్ ఇచ్చి మనల్ని గట్టెక్కించారు. ఈ రోజు నువ్వే గిన్నెలు తోమాల్సిందే, నేను వంట చేస్తా. ఏంటక్కా, నేను బాగా అలసిపోయాను, ఇవాళ వదిలేద్దాం. నేను రోహన్ కి చెప్తాను బయట నుంచి ఫుడ్ తెమ్మని. ఇది విని రోహన్ కు కోపం వస్తుంది. దివ్య, నీ నోరు అదుపులో పెట్టుకో. ఇవాళ బయట ఫుడ్ అస్సలు ఆర్డర్ పెట్టాం. ఇద్దరు వంటింట్లోకి వెళ్లి వంట చేయండి. ఇద్దరు భయంతో కిచెన్ లోకి వస్తారు. తప్పేలా లేదక్కా, రాత్రికి వంట చేయాలి. సరే, ఒక పని చేయండి, మీరు గిన్నెలు తోవండి, నేనేమో పులావ్ చేసేస్తాను. వచ్చిందండి వయ్యారి. నేను గిన్నెలు తోమను, నువ్వు తోమితే తోముకో. ఒకవేళ వాళ్ళు బయట నుంచి ఫుడ్ తేకుండా పర్లేదు, మనం వాళ్ళని ఆర్డర్ పెట్టమనం, మనం వంట చెయ్యం. నాకు అర్థం కాలేదక్కా. లక్ష్మి బిస్కెట్స్ నమ్కిన్ డబ్బాలు తెచ్చి ఇంటి సభ్యుల ముందు పెడుతుంది. ఇదిగో, ఇవాళకి ఇదే ఫుడ్. వీళ్ళిద్దరి రాజ్యం ఇంకా గట్టిగా నడిస్తే డౌటే లేదు. మనల్ని రోజు రాత్రి గుడి మెట్ల ముందు కూర్చోబెట్టి అడుగు తినేలా చేస్తారు. వీళ్ళిద్దరి వల్ల అసలు మన రాత్రి వంటే లేకుండా పోయింది. సరే సరే, ఇవాళ ఏదో ఒకటి ఇలా తినేస్తాం, కానీ రేపటి కనుక మీరు వంట చేయలేదో మీకు మామూలుగా ఉండదు. సరే, కానీ దానికి వారి దగ్గర ఉపాయం ఉంది. తర్వాత రోజు లక్ష్మి మార్కెట్ కి వెళ్లి కొన్ని డిస్పోజబుల్ ప్లేట్స్ తెస్తుంది. దివ్య, ఫుడ్ అయితే డిస్పోజబుల్ ప్లేట్స్ లో తింటారు, కానీ వంట చేయడానికి ఎలా? గిన్నెలు తోమాలి కదా, బాండి గిన్నె అలాగా. కంగారు ఎందుకక్క, దానికోసం కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇదిగో 2 minutes లో అయ్యే మ్యాగీ. ఇప్పుడు మనం ఇది చేసేద్దాం.
ఇక వాళ్ళిద్దరూ తాపీగా ఒక బాణీలో ఈ నూడిల్స్ ను వండి డిస్పోజబుల్ ప్లేట్స్ లో పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ ముగ్గురు తాళాలు పట్టుకొని కూర్చుంటారు. కానీ మరుసటి రోజు వారి అత్తయ్య ఇద్దరు కోడళ్ళకి గుణపాఠం నేర్పించాలని ఒక ప్లాన్ వేస్తుంది. తర్వాత రోజు సాయంత్రం వంటగది నుంచి గిన్నెలు తోమి సౌండ్ వస్తుంది. అక్క, మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా, మరి గిన్నెలు తోమి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా, పద చూద్దాం. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లి చూడగా అనూజ్, రోహన్ గిన్నెలు కడుగుతూ ఉంటారు. ఇక వాళ్ళ అత్తయ్య పార్వతి వంట చేస్తూ ఉంటుంది. ఇది చూసి వారిద్దరికి సిగ్గుగా అనిపిస్తుంది. మీరేం చేస్తున్నారు? కోడలా, మీరిద్దరూ కలిసి గిన్నెలు తోమరు, వంట చేయరు. అందుకే మాకు మేమే స్వయంగా పనులు చేసుకుందామని నిర్ణయించుకున్నాం. అప్పుడైనా మా రాతలో రాత్రికి వంట ఉంటుంది. మీరిద్దరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. లేదత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మేముండగా మీరు పనులు చేయడం ఏంటి? అత్తయ్య, మా వల్ల పొరపాటైంది. మా తప్పు మాకు తెలిసింది. మేము మీకు చాలా ఇబ్బంది కలిగించాం. మేముండగానే మా భర్తలు గిన్నెలు తోమడం మేము సహించలేము. లేదు, మీరు బయటకు వెళ్ళండి. మేము 1 గంటలో వంట చేసేస్తాము, సరేనా? మాకు ఒక అవకాశం ఇవ్వండి, సరేనా? సరే, మీరు చెబుతున్నారు కదా, ఈసారి చూస్తా. పదండి బాబు. అమ్మ కొడుకులు బయటకు వెళ్లి నవ్వుకుంటారు. నవ్వుతూ పార్వతి చెబుతుంది, మిషన్ సక్సెస్ఫుల్. రిధి, నిధి, ప్రీతి ఎక్కడున్నారు? రండి భోజనంకి. వస్తున్నా అమ్మా. వందన గొంతు వినగానే ఆమె ముగ్గురు కూతుర్లు రిధి, నీతి, ప్రీతి ముగ్గురు ఇంటివైపు నడుస్తారు. రిధి ఎప్పుడూ మధ్యలో నడిస్తే నీతి, ప్రీతి మాత్రం భుజం పట్టుకొని అటు ఇటు నడిచేవారు. నిజానికి నీతి, ప్రీతికి కళ్ళు కనిపించేవి కాదు, కానీ నడవగలిగేవారు. రిధి మటుకు నడవలేకపోయేది. ఆమె ఒక కర్ర సహాయంతో నడిచేది, మరియు రీతి, ప్రీతి ఆమె సహాయంతో నడిచేవారు. ఎన్నిసార్లు చెప్పాను ఎక్కువ దూరం నడవకండి అని. రీతి అక్క తోడుగా ఉంది కదా. అరే, ఎంతకాలమని ముగ్గురు కలిసే ఉంటారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకుని ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అప్పుడేం చేస్తావు? అయితే మేం పెళ్ళే చేసుకోము. రీతి అక్క భుజం పట్టుకొని ఎప్పుడు ఇలాగే నడుచుకుంటూ వెళ్తాం. వందనకి కొడుకులెవరూ లేరు. ముగ్గురు కూతుర్లే ఉన్నారు, వాళ్ళు కూడా వికలాంగులు. ఈ విషయంకై వందన ఇప్పుడు బాధపడుతూ ఉండేది. వందన భర్త శ్యామ్ ఒక చిన్న రైతు. చాలా కష్టపడి అతను ఆ ముగ్గురు కడుపు నింపేవాడు. అయితే ఒకరోజు, రీతి ఎక్కడున్నావు? అమ్మా, నేను రోటీ చేస్తున్నాను. అరే, రోజు నువ్వే పనిచేస్తూ ఉంటావు. నీ ఇద్దరు అక్కజల్లులకు కూడా ఏదో ఒకటి కొంచెం నేర్పించు. అమ్మా, నేనున్నాను కదా. అయినా వాళ్ళిద్దరూ ఎలా పనిచేస్తారు? అలా కాదు తల్లి, నీకు పెళ్ళైపోతే వాళ్ళిద్దరికి కూడా ఏదోటి చూసి చేసేస్తాను కదా. అందుకే ఇలా ఎంతకాలం గడుస్తుంది. గుడ్డి వాళ్ళు కూడా తమ పనులు చేసుకుంటారు కదా. మనమైతే అంత డబ్బున్న వాళ్ళం కాదు కదా ఇంట్లో పనంతా పని వాళ్ళు చేసేటట్టు. అమ్మా, వాళ్ళు ఎలా చేస్తారో చెప్పు. నువ్వే ఆలోచించి. నీ కళ్ళు లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది అది పంచదార, ఉప్పు అని? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎలా తెలుస్తుంది అది క్యారెట్టో లేదా ముల్లంగియో అని? నేనైతే ఒకటే చెప్తా, మీరు నా పెళ్ళే చెయ్యొద్దు. నేను డబ్బులు సంపాదించి అందరినీ బాగా చూసుకుంటాను. రీతి మాటలు విని వందన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ విషయం నీతి, ప్రీతి కూడా విన్నారు, మరియు వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఆ సాయంత్రం, అమ్మా నాన్న, మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. అయితే మేము ముగ్గురు అక్కచెల్లెం పెళ్ళే చేసుకోము, లేదా ముగ్గురున్న ఇంట్లో చూసి మాకు సంబంధం చేయండి. మాకింకేమీ వద్దు. డబ్బు ఉన్న ఇల్లు లేదా అందమైన అబ్బాయిలు. మమ్మల్ని మాత్రం వేరు చేయకండి. ఎందుకంటే వాళ్ళు లేకుండా నేను లేకుండా వాళ్ళు కూడా ఉండలేరు. ఆమె ఉద్దేశం తల్లిదండ్రులిద్దరికీ అర్థమైంది. అయితే ఒకరోజు శ్యామ్ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చారు. వింటున్నావా? నేను ఒక శుభవార్త తెచ్చాను. ఏంటో త్వరగా చెప్పు. అక్కడ కృష్ణపట్నం ఉంది కదా, కృష్ణారావు గారి కుటుంబం అంతా ఉంటుంది. అతనికి 3 పిల్లలు, 3 పెళ్లి కాలేని వాళ్ళు. అతను వాళ్ళందరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. అతని పిల్లలతో మన పిల్లల సంబంధం కదిరిపోతే వాళ్ళు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండొచ్చు. కానీ వాళ్ళు మనతో సంబంధం కలుపుకుంటారా? వారు అరే, అదే కదా నీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది దేవుడి లీలే అనుకో. అది వాళ్ళ 3 కూడా కొంచెం తక్కువ కనిపిస్తుంది, అందుకని వాళ్ళు ఒప్పుకోవచ్చు. అవునా? అయితే వాళ్ళతో కొంచెం మాట్లాడండి. మరుసటి రోజు శ్యామ్ కృష్ణారావు ఇంటికి వెళ్తాడు మరియు కూతుర్ల సంబంధం గురించి మాట్లాడతాడు. కృష్ణారావు ఇక ఏం ఆలోచించకుండా ఈ సంబంధానికి ఒప్పుకొని పెళ్లి పనులు మొదలుపెట్టాడు. ముగ్గురు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది, సరిగ్గా ముహూర్తానికి ముందు. ఒక్క నిమిషం పంతులు గారు, మరీ అంత తొందర ఏముంది? అయితే శ్యామ్ గారు, కొంచెం మా కట్న కానుకల గురించి చెప్తారా? అది కట్న కానుకల గురించి ఏం మాట్లాడుకోలేదు కదా కృష్ణారావు గారు. నా స్తోమతకి తగినట్లు నేను చేస్తూనే ఉన్నాను. అయినా మేము మా గురించి ఏమైనా అడుగుతున్నామా ఏంటి? మీరు మీ 3 పిల్లల్ని ఇస్తున్నారు. రేపు వాళ్ళు ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే ప్రతిసారి ఆటోలు మరియు బస్సులు వెతుక్కుంటూ వెళ్తారా ఏంటి?
అయితే మీరు ఒక పని చేయండి, ఒక కారును కొనివ్వండి. అందులో ఒక 7 పడితే సరిపోతుంది. చాలు, వేరే ఇంకేమీ అవసరం లేదు. కానీ నేను అలాంటి కారు చాలా ఖరీదుంటది. నాలాంటి పేదవాడు ఎక్కడి నుంచి తెస్తాడు కృష్ణారావు గారు? అరే, ఇప్పుడే ఇవ్వమని ఎవరు చెప్పారు మీకు? అయినా మీ 3 అమ్మాయిల్ని మేము పెళ్లి చేసుకుని తీసుకెళ్తున్నాం, అంతే కదా? సరిగ్గా 1 నెల తర్వాత మీరు కారు తీసుకురండి. ఒకవేళ తీసుకురాలేకపోతే అప్పుడు నీ కూతుర్లను వెనక్కి తీసుకువెళ్ళు. ఎంత స్వార్థపరుడేమేంటి నువ్వు కృష్ణారావు? నీ కొడుకులు పెళ్లి చేయడానికి వచ్చావా లేదా వ్యాపారం చేయడానికి వచ్చావారా? పెద్దయినా నువ్వు ఊరుకో. వాళ్ళ మీద అంతే ముద్దొస్తే ఈ కుంటిదాన్ని గుడ్డి వాళ్ళని నువ్వే మీ ఇంటికి తీసుకెళ్ళు, నీ కోడలను చేసుకొని చేయిచ్చేదును. కానీ నాకు ఉన్నది ఒకటే కొడుకు. ఒకవేళ 3 ఉంటేనా నీ కళ్ళ ముందే వాళ్ళతో పెళ్లి చేదును, మరియు నిన్ను చెప్పుతో కొట్టి మరి ఊరి నుంచి బయటికి పంపేవాడిని. ఎంత ఆలోచించడం దేనికి? అయితే నేనైతే వెళ్తున్నాను. వెతుక్కో అయితే ఇప్పుడు ఒక కుంటి 2 చోటి వాళ్ళ కోసం పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసుకునేవాడిని. నాన్న విమల్, ఇటురా. శ్యామ్ బాబు, చెప్పు. నీ 3 కూతుర్లో నా కొడుకుకి ఇచ్చి ఎవరిని పెళ్లి చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. పెద్దయినా, మీరు ఇలాంటి సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. కానీ మేము ఒకరినొకరు వదిలి ఉండలేము. నా చెల్లెలు నా మీద ఆధారపడి ఉన్నారు. అయితే మేమందరం ఒకే ఇంటికి వెళ్తాము, లేదా? పెళ్ళైతే జరిగే తీరుతుంది తల్లి. ఈ మూర్ఖుడైన కృష్ణారావు ఎదుటే అవుతుంది. శ్యామ్ అన్న నాకు ఒకగానొక కొడుకు. మీకు కొంచెం వింతగా ఉండవచ్చు, కానీ వేరే దారి లేదు. నేను మాట ఇచ్చాను కాబట్టి నీ 3 కూతుర్లని నా కోడల్ని చేయమని నేను నిన్ను అడుగుతున్నాను. అయితే మీరు ఒప్పుకున్నట్లేనా? పెద్దయిన మాటలు విని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆమెను పట్టుకుని నీతి ప్రీతి ఆ పెద్దాయన కాలు మీద పడి కృతజ్ఞత తెలిపారు. ఆ విధంగా 3 ఒకే అతన్ని పెళ్లి చేసుకున్నారు. మరియు ఈ విధంగా 3 అక్కచెల్లెలు అగ్నిసాక్షిగా అతన్ని పెళ్లి చేసుకున్నారు. మరియు 3 పిల్లలకి ఒక భర్త. మరియు కృష్ణారావు తన 3 కుమారులను పట్టుకొని వెళ్ళిపోయాడు. ఖాళీ చేతులతో పరువు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.